అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, జూన్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూతపడిపోతున్నాయి అనే వార్తల్లో నిజమెంత? దాని గురించి ఫిల్మ్ ఛాంబర్ తరఫు నుంచి ఏం చెప్తారు? వార్తలు వస్తున్నాయి కానీ వాటిలో నిజం ఏమాత్రం లేదమ్మా. నిన్న ఎగ్జిక్యూటివ్ సెక్టార్ మీటింగ్ జరిగింది. వాళ్ళ కోరికలు మాకు లెటర్ రూపాన్ని ఇచ్చారు. అది ఇవాళ ప్రొడ్యూసర్స్ పంపిస్తున్నాం. సో ప్రొడ్యూసర్స్ కూడా మాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు జాయింట్ మీటింగ్ అయినాక దాన్ని బట్టి తేలుతుంది. వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు చెప్పారు, మేము ఇది ఇస్తున్నాము, మాకు ఈ సిస్టమ్ ప్రకారం కావాలి మాకు అని చెప్పి అడిగారు. అది మేము ప్రొడ్యూసర్స్ పంపించాం. సో వాళ్ళ మీటింగ్ పెట్టుకుని వాళ్ళిద్దరిది జాయింట్ మీటింగ్ పెట్టినాక కానీ దీని మీద క్లారిటీ రాదు. అది అంటే ఎగ్జిబిటర్స్ డిమాండ్ ఏంటి ప్రధానంగా? బేసిక్గా ఇప్పుడు మనకి రెంటల్ సిస్టము, పర్సంటేజ్ సిస్టమ్ అని ఉంటాయి. సో వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్ మాకు కావాలండి, అందరం కూడా పర్సంటేజ్ మల్టీప్లెక్స్ ఇస్తున్నారు కాబట్టి మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలని అడగడం జరిగింది. అది అంటే పర్సంటేజ్ సిస్టమ్ వలన ప్రొడ్యూసర్కి నష్టం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే దాని మీద చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడి పర్సంటేజ్ సిస్టమ్ చాలా మటు చిన్న చిన్న సినిమాలన్నీ వాడతారు. సో మెయిన్ పెద్ద సినిమాలకి అది వర్కౌట్ కాదు అనేది కొంతమంది నిర్మాతల అభిప్రాయం. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కానీ అది ఇంటర్నల్ సెక్టార్ టు సెక్టార్ ఇష్యూ కాబట్టి సెక్టార్లు జాయింట్ మీటింగ్లో మాడుకున్న తర్వాత వీళ్ళకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి వయా మీడియాగా ఏదైనా వస్తే కనుక దట్స్ వాట్. అది వన్స్ ఆ జాయింట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మేమే చెప్తాం మీకు ఏంటనేది. సో జూన్ 1కి థియేటర్లో మూతపడే అవకాశం అయితే ఉండదని ఆశించవచ్చా ప్రేక్షకులు? ఇప్పుడు ఉండకూడదు. మూసుకుంటే సాధించేది ఏంటి? ఎవరైనా కానీ సొల్యూషన్, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వైపు వర్క్ చేయాలనేది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ సొల్యూషన్ పెట్టి వర్కౌట్ చేసుకోవాలి. మనం కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. వయా మీడియా ఎక్కడో చోటు దొరుకుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.